హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వల్లి ట్యుటోరియల్స్. టుడే వచ్చేసి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అనే లెసన్ అయితే మనం నేర్చుకుందాం. సో ఇక్కడైతే ఫస్ట్ మనకి ఒక ఈక్వేషన్ అయితే ఉందండి. ఇక్కడ ఏంటి, బోత్ సైడ్స్ కూడా ఒక వేరియబుల్ ఉంది. దీని నుంచి మనం ఎక్స్ వాల్యూని ఎలా సాల్వ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో దీని నుంచి ఎలా సాల్వ్ చేయొచ్చు మనం, ఫస్ట్ అయితే 2xని ఇలాగే ఉంచుకోండి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. ఇక్కడ మనకి -3 అయితే ఉంది. ఈ -3 ఇటు వెళ్తే ఏమవుతుందండి, +3. సో ఇక్కడ మనకి బోత్ సైడ్స్ కూడా ఎక్స్ అనేది ఉంది. ఇక్కడ మనకి ఎక్స్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయొచ్చు, సబ్ట్రాక్టింగ్ -x ఇన్ బోత్ సైడ్స్. అంటే బోత్ సైడ్స్ కూడా మనం ఎక్స్ని అయితే మైనస్ చేద్దాం. ఎలాగా, 2x - x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 ప్లస్ 3 - x. ఇక్కడ చూడండి, x - x ఏమవుద్ది, +x - x క్యాన్సిల్. సో ఇక్కడ 2x - x ఎంత అవుద్ది, x ఈజ్ ఈక్వల్ టు 2 + 3 ఎంతమ్మా, 5. ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, x ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇలాగే సెకండ్ ప్రాబ్లం అయితే చేద్దాం. ఏమని, సాల్వ్ 5x ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు 3/2x - 14. ఓకేనా, కనబడుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇక్కడ మనకి చూడండి డినామినేటర్లో 2 ఉంది. ఈ 2ని మనం ఈ బోత్ సైడ్స్ కూడా మల్టిప్లై అయితే చేద్దాం. ఎలాగా, 2 × 5x ప్లస్ 7/2. ఇక్కడ కూడా 2 × 3/2x - 14. ఓకేనా. సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఎలాగ చేయొచ్చు మనం దీన్ని, ఫస్ట్ అన్నిటికీ కూడా 2ని అయితే అప్లై చేయొచ్చు. ఎలా, 2 × 5x ప్లస్ 2 × 7/2. ఇక్కడ మనం బ్రాకెట్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 × 3/2x - 14 × 2. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, 2 × 5x ఎంతమ్మా, 10x ప్లస్ ఇక్కడ చూడండి డినామినేటర్లో 2 ఉంది, ఇంటూ దగ్గర 2 ఉంది. ఇలా ఉంటే ఏమవుద్ది, మనకి క్యాన్సిల్ అవుద్ది. సో ఏమవుద్ది ఇక్కడ 7 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా సేమ్ ఇంతే, 2 2 క్యాన్సిల్. ఏముంది ఇంకా 3x. ఇక్కడ చూడండి -14 × 2 ఎంత అవుద్ది, -28. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు మనం, దీని నుంచి ఏం కావాలి, ఏం వాల్యూ కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. సో 10x, ఇక్కడ +3x ఉంది, ఇటు వస్తే ఏమవుద్ది -3x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ -28 ఇలాగే ఉంచండి. ఇక్కడ +7 ఉంది, ఇటు వెళ్తే ఏమవుద్ది -7. సో 10x - 3x 7x ఈజ్ ఈక్వల్ టు -28 - 7 ఎంత అవుద్దమ్మా, -35. సో x ఈజ్ ఈక్వల్ టు -35/7 ఏమవుద్ది, 7 5 35. సో x ఈజ్ ఈక్వల్ టు -5. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. సాల్వ్ కనబడుతుందా, 6x ప్లస్ 1/3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x - 3/6. ఇక్కడ మనకి లాంగ్ ఈక్వేషన్ అనేది ఉంది. దీని నుంచి మనం ఇది ఒక సింపులర్ ఫామ్లోకి అయితే దీన్ని మనం కన్వర్ట్ చేయాలి. దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు, సరే ఓకే. ఇక్కడ ఈ బోత్ సైడ్స్ కూడా మనం 6తో అయితే మల్టిప్లై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ 6 అనేది స్మాలెస్ట్ ఇంటీజర్. ఓకే, అంటే స్మాలెస్ట్ మల్టిపుల్ ఆఫ్ ద గివెన్ డినామినేటర్. సో దట్స్ వై
ఇవి బోత్ సైడ్స్ మల్టిప్లై విత్ 6. సో ఎలా చేయొచ్చు, 6 ఇంటూ 6x ప్లస్ 1 బై 3 ప్లస్ 6 ఇంటూ 1 ఎంత, డైరెక్ట్ వేసేయచ్చు. 6 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఎక్స్ మైనస్ 3 బై 6. ఓకేనా. ఇప్పుడు దీని నుంచి ఎలా చేయొచ్చు, 3 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 2 టైమ్స్. సో 2 ఇంటూ 6x ప్లస్ 1 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 6 క్యాన్సిల్, ఏమవుద్ది ఎక్స్ మైనస్ 3. ఇప్పుడు ఇంకా 1 minute. దీనికి కంటిన్యూ చూడండి, 2 ఇంటూ 6 ప్లస్ 1 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3. సో 2 ఇంటూ 6 12x ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3. దీని నుంచి మనకి ఎక్స్ వాల్యూ అయితే కావాలి, ఎలా 12x ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఎక్స్ ఉంది ప్లస్ ఎక్స్, ఇటు వస్తే ఏమవుద్ది మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 2 7 ప్లస్ 7 కదా, ఇక్కడ ప్లస్ 7 ఇటు వెళ్తే ఏమవుద్ది, ఇక్కడ మైనస్ 3 ఉంచుకోండి. ఇక్కడ చూడండి 6 ప్లస్ 2 8, సారీ ఓకేనా. ఇక్కడ ప్లస్ 8 అనేది ఇటు వెళ్తే ఏమవుద్ది మైనస్ 8. ఓకే, 12x మైనస్ ఎక్స్ 11x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 మైనస్ 8 మైనస్ 11. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 11/11. ఎంత అవుతామో మనకి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7. సో ఇదండి టుడే అయితే మనకి వచ్చేసి. మీలో ఎవరికైనా నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.